ఫ్రెండ్స్, మీకు తెలుసా గోమాతను మనం దేవతగా ఎందుకు పూజిస్తాం? దేశీయ ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అంటే అంతటి శక్తి సామర్థ్యాలు గోమాతలో ఉంటాయి. అందుకే భారతీయులు ఆవుని మాతాగా, తల్లిగా ఆరాధిస్తారు. గోమాతను పూజిస్తే దైవిక శక్తి, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. గోమాతను సేవిస్తే సంస్కారం, మంచి గుణాలు అలవడతాయి. గోమాత కొలువై ఉంటే సకల సంపదలు ప్రాప్తిస్తాయి. గోమాత నివాసం ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. నూతన గృహప్రవేశంలో మొదటగా గోమాత ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా సర్వశుభాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని హిందువుల నమ్మకం. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళిన విశ్వామిత్రుడు మహిన్మాన్విత శక్తులు కలిగిన నందిని దర్శించాడు. తాను దానిని పొందలేకపోయినందున దానిని ఒక ప్రేరణగా తీసుకొని తపస్సు చేసి బ్రహ్మర్షి వరం పొందినట్లుగా ఇతిహాసాలు వర్ణిస్తున్నాయి. అరణ్యవాస కాలంలో భరతుడు శ్రీరాముల వారిని కలవడానికి వచ్చినప్పుడు రాముడు మొదటగా అయోధ్యలో ఆవులు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించినట్లుగా రామాయణంలో ప్రస్తావించబడింది. పాండవులు అజ్ఞాతవాసాన్ని భంగం చేయుటకు దుర్యోధనుడి నాయకత్వంలో కౌరవ సైన్యం విరాటరాజు రాజ్యంలో గోసంపదను తమ వైపుకు మళ్లించినట్లుగా మహాభారతం విశదీకరిస్తుంది. జైన తీర్థంకరుడైన కృష్ణదేవుడు గోవును తన ఆధ్యాత్మిక చిహ్నంగా స్వీకరించాడు. ఆరోగ్యప్రదాయినిగా ఆవు నిరంతరం ప్రాణవాయువును ప్రసాదించే లక్షణం ఒక గోమాతలో మాత్రమే ఉన్నది. అత్యధిక గోసేవలో, గో సన్నిధానంలో ఉన్నవారికి శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్షయ, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు, వచ్చిన త్వరగా నయం అవుతాయి. ప్రతినిత్యం ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సేవిస్తే సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది. తరచూ గోమూత్రం లేదా గో అర్క తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోతాయి. ఇక్కడ గో అర్క అంటే తాజా గోమూత్రాన్ని ఆవిరి చేస్తే ప్రక్రియ ద్వారా ఏర్పడిన దాన్నే గో అర్క అని అంటారు. ఆవు పెరుగును ఉదయం సమయంలో సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆవు నెయ్యిని నియమితంగా సేవించే వారికి తెలివితేటలు, జ్ఞాపక శక్తి, మేధో సంపత్తులు బాగా వికసిస్తాయి. 100 రకాల వైద్యులతో సమానం గోమాత. ఎంతో విలువైన పంచగవ్యాలను అందిస్తుంది. దేశీ గోమయము లక్ష్మీదేవితో, గోమూత్రం గంగాజలంతో సమానమైన ప్రయోజనాలు చేకూరుతాయని గోపోషకాల అనుభవాలు వివరిస్తున్నాయి. దేశీ గోవు నుండి లభించే పంచగవ్యాలు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం. గోమయం అంటే గోవు పేడ ఆధారంగా చేసే వైద్యాన్ని పంచగవ్య చికిత్సగా వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలకు పైగా నిల్వ ఉన్న ఆవు నెయ్యిని పురాతన ఆవు నెయ్యి అంటారు. ప్రేమతో ఆవును కౌగిలించుకుంటే కౌ హగ్గింగ్ శరీరంలోని మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. గోవును ప్రేమతో పైనుండి కిందకు నిమిరితే హై బీపీ మరియు కింద నుండి పైకి నిమిరితే లో బీపీ తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు దేశీ ఆవు పాలు, పెరుగు సేవించడంతో పాటు రాత్రి వెన్ని గిన్నెలో 1 గ్లాసు పాలు తోడు పెట్టి ఆ పెరుగును ఉదయం సేవిస్తే నిండైన ఆరోగ్యం, చురుకుదనం, మేధో వికాసంతో కూడిన సంతానం కలుగుతుంది. 2 ముక్కలలో ఆవు నెయ్యి లేదా పంచగవ్యం వేసుకుంటే బుద్ధి వికాసం చెందుట, మంచి నిద్ర పట్టుట జరుగుతుంది. విపరీతమైన తలపోటు, అసిడిటీ, గురక మొదలగు దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ తగ్గుతాయి. మెడలు, నడుము, నయాటిక, ఇతర నొప్పులు ఉన్న చోట ఆవు పేడ రాసి సుమారు 1 గంట సేపు ఆ ప్రదేశాన్ని ఎండ తగిలేటట్టుగా కొద్ది రోజులు చేసినప్పుడు ఏ విధమైన నొప్పులైనా తగ్గిపోతాయి. అతి భయంకరమైన క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మహర్షి గోశాలలో హనుమకొండలో పంచగవ్య ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేయబడుతున్నది. వ్యవసాయంలో, ఆర్థిక వికాసంలో గోమాత. ఒక ఆవు తన జీవితంలో 5, 10 నుండి 440 మందికి ఒక పూట భోజనం సరిపోయే వనరులు సమకూర్చగలిగే శక్తి ఉందని గో కరుణానిధి గ్రంథంలో పేర్కొనబడింది. భూమిని సురక్షణ పోషి సారవంతంగా మార్చి అధిక పంటలు పండించేందుకు రైతులకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమే మన దేశీ గోమాత. ప్రకృతి వ్యవసాయానికి ప్రధానమైన ఆదాయ వనరులు దేశీ ఆవు పేడ, గోమయం అని గమనించవలెను. ఒక్క ఆవు ద్వారా లభించే పేడతో 30 ఎకరాల వ్యవసాయం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సుభాష్ పాలేకర్ నిరూపించారు. భారతీయ వ్యవసాయానికి మూలాధారం, వెన్నుముక్కగా ఉండేవి గోజాతులు మాత్రమేనని గుర్తించవలెను. చనిపోయిన గో సంతతిని గోమయం, ఉప్పు మిశ్రమంతో సమాధి చేయడం ద్వారా 1 సంవత్సరానికి శ్రేష్టమైన జీవ ఎరువు తయారవుతుంది.
నేడు ప్రపంచంలో దేశీయ ఆవు పాలు A2 మిల్క్ అధిక దిగుబడిలో గిర్ జాతి ఆవులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినాయి. వైజ్ఞానికారం పర్యావరణ రక్షణలో గోమాత. పరిసరాలను పరిశుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడే గుణం గోమాతలో ఉందని హిందూ ఆచారాలు తెలియజేస్తున్నాయి. గోవు చుట్టూ అద్భుతమైన ఆకర్షణ శక్తి మ్యాగ్నెటిక్ అరా ఉంటుంది. అందుకే గోవుల సన్నిధిలో ఉంటే, గోవుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే దైవశక్తి పాజిటివ్ ఎనర్జీ పొందవచ్చును. మీకు ఈ విషయం తెలుసా? మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశ యొక్క జనాభా 33 కోట్లు ఉండగా గో సంతతి అనగా గోవుల సంఖ్య 130 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం మన భారతదేశ జనాభా 140 కోట్లకు చేరగా గో సంతతి అనగా గోవుల సంఖ్య 20 కోట్లు మాత్రమే ఉంది. 1857 స్వతంత్ర సంగ్రామానికి కారణం ఆంగ్లేయులు ఆవు నెయ్యి పూసిన తూటాలను సరఫరా చేసి హిందుత్వాన్ని, మన సైనికుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయుట జరిగింది. గో సంరక్షణతోనే మన దేశ మనుగడ ఆధారపడి ఉంటుందని, ఇది దేశ రక్షణతో సమానమైనదని ఆనాడే మహాత్మాగాంధీ పేర్కొన్నారు. గో సంతతిలో ఆవులు, ఆంబోతులు, ఎద్దులు దేన్నైనా చంపరాదని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 సూచిస్తున్నది. 1947 స్వతంత్రానికి పూర్వం మన దేశంలో కేవలం 300 గోవధశాలలు ఉండగా ఈనాడు వేలాది గోవధశాలలు వెలసాయి. గోజాతుల అభివృద్ధి, గో సంరక్షణ కోసం నాగ్పూర్లో కామధేను గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం స్థాపించబడింది. గో రక్షణ కోసం మనం ఏం చేయాలి అంటే, గోశాలలు, గోపోషకులు కేంద్రంగా అమావాస్య, పౌర్ణమి వంటి దినాలు మరియు ప్రతి పండగ సందర్భాల్లో గోపూజ కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామాల్లో గో సంతతిని అక్రమ రవాణాలను ఆపాలి, వాటిని చట్టపరంగా కాపాడాలి. గ్రామాల్లోని గో పోషకులు గోజాతులను అమ్మకుండా వారికి అవగాహన కల్పించాలి. గో సంతతి వలన లాభం కలిగే విధంగా గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తులు